హలో ఎవరివన్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కోసం చెప్పుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి చూడండి, కంటెంట్ చూడండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ కోసం చెప్పుకుందాం. ఎన్ని రకాల సాలిడ్స్ ఉన్నాయి, అవి ఏంటి, ఎలా ఉంటాయి అనేది చెప్పుకుందాం. అంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏవేవో కవర్ అవుతాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ సిలబస్ అవన్నీ విడిచిపెట్టాము. నెక్స్ట్ అలాగే ఈ సాలిడ్స్కి పార్ట్స్, సెర్టెన్ పార్ట్స్ ఉంటాయి. అంటే యాక్సిస్ అని, బేస్ అని, ఫేస్ అని, ఎపెక్స్ అని. సో ఈ పార్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టేజెస్. స్టేజెస్ ఆఫ్ డ్రాయింగ్స్. సో ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ డ్రా చేసేటప్పుడు మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో ఆ స్టేజెస్ కోసం చెప్పుకుంటాం. 1, 2, 3 అని 3 స్టేజెస్ ఉంటాయి. సో ఆ స్టేజెస్ అంటే ఏంటి, అందులో దాని ఇంపార్టెన్స్ ఏంటని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ స్టేజెస్ ఏ ఏ చాప్టర్స్కి కామన్గా ఉంటాయి. నెక్స్ట్ దీంతోపాటు ఇంకో 2 చాప్టర్స్ ఉన్నాయి, దాని నుంచి ఇంకో 2 ఎస్సేస్ వస్తాయి, దీని నుంచి కూడా ఒక ఎస్సే వస్తాయి. సో వీటన్నిటికీ ఫస్ట్ స్టేజ్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. అది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫైనల్గా కండిషన్స్ ఫర్ స్టేజ్ 1. సో ఈ ఫస్ట్ స్టేజ్, ఇందులో 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాక అందులో ఫస్ట్ స్టేజ్కి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, మనం అది ఎలా గుర్తిస్తాం, అది ఎలా డ్రా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో ఈ వీడియోలో మెయిన్గా కవర్ అయ్యేవి ఈ 4 టాపిక్స్ అనమాట. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎక్కువగా కవర్ అయ్యేవి, బేసిక్గా కవర్ అయ్యేవి సిలిండర్, కోన్, ప్రిజమ్స్ అండ్ పిరమిడ్స్. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సాలిడ్సే మనకి ఎగ్జామ్స్లో కవర్ అవుతాయి అన్నమాట ఎక్కువగా. సో ఇందులో సిలిండర్ అంటే అందరికీ తెలిసిందే. ఈ టైప్లో సిలిండర్ ఉంటుంది. సో ఇది మనకి టాప్ వ్యూ నుంచి చూస్తే మనకు ఒక సర్కిల్లా కనిపిస్తుంది. అలాగే ఇంకా ఫ్రంట్ వ్యూ నుంచి చూసామనుకోండి, ఇది ఒక రెక్టాంగిల్లా కనిపిస్తుంది. ఒక వ్యూలో రెక్టాంగిల్, ఇంకో వ్యూలో సర్కిల్లా కనిపిస్తుంది. ఇది సిలిండర్ అనమాట. నెక్స్ట్ కోన్ తీసుకోండి. కోన్ కూడా మనకి బేస్ అనేది సర్క్యులర్గా ఉంటుంది, ఇంకో వ్యూ అనేది, ఫ్రంట్ వ్యూ అనేది ట్రయాంగులర్గా ఉంటుంది అనమాట. సో మనకి 3 డైమెన్షన్లో తీసుకుంటే ఇది కోన్ ఇలా ఉంటుంది, కోన్ అనేది. సో నెక్స్ట్ చూడండి, ఇందులో సిలిండర్ అంటే ఒకటే, కోన్ అంటే ఒకటే అనమాట, ఒకటే షేప్ ఉంటుంది. బేస్ అనేది సర్క్యులర్గా ఉంటుంది, ఈ ఫ్రంట్ వ్యూ అనేది ట్రయాంగులర్గా ఉంటుంది. కానీ ప్రిజమ్స్, పిరమిడ్స్ అలా కాదు. ప్రిజమ్స్, పిరమిడ్స్లో మనకి ఇంకా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్స్ అనేవి ఈ బేస్ బట్టి మారిపోతాయి. ఈ బేస్ షేప్ ఎలా ఉంటుందో ఆ బేస్ షేప్ బట్టి మారిపోతాయి అన్నమాట. సో ప్రిజమ్స్ అనేవి చూడండి, ఫస్ట్ స్క్వేర్ ప్రిజం తీసుకోండి. స్క్వేర్ ప్రిజం అంటే మనకి బేస్ అనేది స్క్వేర్లో వస్తుంది. సో ఇది స్క్వేర్ ప్రిజం. సో దీనికి ఏంటంటే ఈ బేస్ ఏదైతే ఉందో అది మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది, మిగతా అంతా రెక్టాంగులర్ షేప్స్లో ఉంటాయి. పెంటాగనల్ ప్రిజం. సో పేరులోనే ఉంది మనకి పెంటాగనల్ అని. సో ఆటోమేటిక్గా బేస్ షేప్ ఏదైతే ఉందో అది పెంటాగన్ షేప్లో వస్తుంది అనమాట. పెంటా అంటే మనకి 5 సైడ్స్. ఓకే, సో ఇది బేస్ అనుకోండి. సో ఈ టైప్లో మనకి పెంటాగనల్ ప్రిజం అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో మేజర్ థింగ్ ఏం మారుతుందంటే, ఇక్కడ స్క్వేర్ ప్రిజంలో బేస్ అనేది స్క్వేర్లో ఉంటుంది, ఇక్కడ బేస్ అనేది
పెంటాగన్ షేప్లో ఉంటుంది. సో రెండిటికి డిఫరెన్స్ అదే. మళ్ళీ ఫ్రంట్ వ్యూకి వచ్చేసరికి ఇది ఒక రెక్టాంగిల్లో ఉంటుంది, ఇది కూడా రెక్టాంగిల్గానే ఉంటుంది. హెక్సాగనల్ ప్రిజం ఇక్కడ వచ్చేసరికి మనకి బేస్ అనేది హెక్సాగన్ షేప్లో వస్తుంది. హెక్సాగన్ షేప్లో వస్తుంది. ఫేసెస్ అన్నీ మనకి రెక్టాంగులర్ షేప్లోనే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పిరమిడ్స్ తీసుకోండి. పిరమిడ్స్లో కూడా ఇవే టైప్స్ ఉంటాయి. స్క్వేర్ పిరమిడ్, పెంటాగనల్ పిరమిడ్ అండ్ హెక్సాగనల్ పిరమిడ్, ఇవే షేప్స్ ఉంటాయి. సో ఇక్కడ పిరమిడ్స్లో ఏంటంటే మనకి ఫేసెస్ అనేవి ప్రిజమ్స్లో రెక్టాంగిల్లా ఉన్నాయి కదా, పిరమిడ్స్లో ట్రయాంగిల్ లాగా ఉంటాయి అన్నమాట. స్క్వేర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ సైడ్స్ ఫేసెస్ అన్నీ ఈ ఫేస్ చూడండి, ఈ ఫేస్ అనేది మనకి ట్రయాంగులర్గా ఉంటుంది పిరమిడ్స్లో. ప్రిజమ్స్లో ఈ ఫేస్ అనేవి రెక్టాంగులర్గా ఉంటాయి అన్నీ చూడండి, అన్నీ రెక్టాంగులర్గా ఉంటాయి. సో అది మెయిన్ వేరియేషన్ అది. సో ఫిగర్ డ్రా చేసేటప్పుడు క్వశ్చన్లో మీకు ఒక స్క్వేర్ పిరమిడ్ అని ఇచ్చాడు అనుకోండి. స్క్వేర్ పిరమిడ్ అని ఇస్తే ఒక వ్యూలో స్క్వేర్ కనిపిస్తుంది, ఇంకో వ్యూకి వచ్చేసరికి ట్రయాంగిల్ కనిపించాలి. అదే ప్రిజం ఇచ్చాడు అనుకోండి, స్క్వేర్ ప్రిజం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఒక వ్యూలో స్క్వేర్ కనిపిస్తుంది, ఇంకో వ్యూకి వచ్చేసరికి రెక్టాంగిల్ కనిపించాలి. ఓకే, సో ఆ డిఫరెన్స్ అనేది చూపించాలన్నమాట. నెక్స్ట్ పెంటాగనల్ పిరమిడ్ తీసుకోండి. కింద మనకి పెంటాగన్ షేప్ వస్తుంది. సో ఇక్కడ ఫేసెస్ అన్నీ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. హెక్సాగాన్, ఈ సైడ్స్ అన్నీ పైకి జాయిన్ అవుతాయి ఇలా. ఇది మనకి హెక్సాగనల్ పిరమిడ్. మెయిన్ పార్ట్స్ చూడండి, యాక్సిస్, బేస్, ఫేస్, అలాగే ఎపెక్స్. ఇవి మెయిన్ పార్ట్స్ అనమాట. ఇది ఏ పార్ట్ ఏంటి అనేది ఈ సాలిడ్స్లో తెలిస్తేనే అప్పుడు క్వశ్చన్ అనేది నువ్వు అటెంప్ట్ చేయగలుగుతావు. ఇవి కాకుండా ఇంక ఉండేవి ఎడ్జ్, అలాగే కార్నర్స్. సో ఇప్పుడు ఏది ఏంటనేది చూడండి. ఫస్ట్ వన్ యాక్సిస్ తీసుకోండి. యాక్సిస్ అనేది ఈ సెంటర్ యాక్సిస్ అనమాట. ఓకే, అన్నిటికీ సెంటర్ యాక్సిస్ అనేది ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్కి ఉన్న ఈ సెంటర్ పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ అనమాట. ఓకే, సో ఇది యాక్సిస్. నీకు క్వశ్చన్లోన ఈ యాక్సిస్ తాలూకా హైట్ ఇస్తాడు, యాక్సిస్ హైట్ అంటాడు. ఓకే, సో యాక్సిస్ హైట్ అని అడిగితే అని ఇస్తే అది ఈ ప్రిజం తాలూకా హైట్ అనమాట. ఇది యాక్సిస్ హైట్, ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది యాక్సిస్ హైట్. సో క్వశ్చన్లో నీకు ఎప్పుడు యాక్సిస్ హైట్ అని ఇస్తాడు, అది డైరెక్ట్గా ప్రిజం హైట్ అనమాట. యాక్సిస్ లెంత్ అని ఇచ్చినా అది ప్రిజం తాలూకా లెంత్ ఆర్ హైట్. ఇప్పుడు ఇక్కడ సిలిండర్ తీసుకోండి. ఇక్కడ సిలిండర్ యాక్సిస్ ఈజ్ 50 mm ఆర్ 60 mm అన్నాడు అనుకోండి, దీని తాలూకా హైట్ అది. ఓకే, సిలిండర్ తాలూకా హైట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, బేస్. సో బేస్ అనేది ఏంటంటే ఇది బేస్ అనమాట. ఓకే, కిందన ఏదైతే ఉన్నదో ఈ ఆబ్జెక్ట్కి బేస్ ఏదైతే ఉంటుందో అది మనకి బేస్ అంటే. సో ఈ బేస్ తాలూకా డైమెన్షన్స్ అనేవి క్వశ్చన్లో ఇస్తాడు. ఇప్పుడు సిలిండర్ తీసుకోండి, సిలిండర్ సాలిడ్ పైన ప్రొజెక్షన్స్ ఏమైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు బేస్ అనేది ఏంటిది? బేస్ అనేది మనకి ఒక సర్కిల్ అనమాట. ఓకే, సో బేస్ డయా, ఓకే, సర్కిల్ బేస్ డయా అనేసి ఇస్తాడు అనమాట క్వశ్చన్లో. డయామీటర్ అది మెన్షన్ చేస్తాడు. సో సింపుల్గా ఫస్ట్ ఆ బేస్ అనేది మనం డ్రా చేస్తాం.
సర్క్యులర్ బేస్ ఆడిచ్చిన డయామీటర్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని సర్కిల్ అనేది డ్రా చేస్తాం. డ్రా చేసి నెక్స్ట్ యాక్సిస్ లెంత్ ఎంత ఇస్తాడో ఆ యాక్సిస్ లెంత్ బట్టి ఈ సిలిండర్ తాలూకా హైట్ అనేది తీసుకొని సిలిండర్ డ్రా చేస్తాం. అదే ఇప్పుడు మనకి ప్రిజం కానీ లేదా ఈ పిరమిడ్స్ కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ బేస్ అనేది చూడండి, ఇది బేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ స్క్వేర్ అనేది బేస్ అవుతుంది. దీనికి కూడా స్క్వేర్ అనేది బేస్ అవుతుంది. దీనికి పెంటాగాన్ అనేది బేస్ అవుతుంది. ఇక్కడ కూడా పెంటాగాన్ బేస్ అవుతుంది. ఇక్కడ ఈ హెక్సాగాన్ అనేది బేస్ అవుతుంది. సో ప్రిజమ్స్ అలాగే పిరమిడ్స్ పైన క్వశ్చన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటంటాడంటే బేస్ సైడ్ లెంత్ అంటాడు. ఓకే, సో ఈ బేస్కి ఒక సైడ్ లెంత్ అనమాట. ఓకే, ఈ ఏదో అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. ఇప్పుడు స్క్వేర్ తీసుకోండి, పెంటాగన్ తీసుకోండి, హెక్సాగన్ తీసుకోండి, వీటన్నిటికీ సైడ్స్ అన్నీ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. సో ఇందులో ఏదో ఒక సైడ్ లెంత్, బేస్ సైడ్ లెంత్ అని ఒకటి ఇస్తాడు. సో అదొకటి ఇచ్చి ఈ యాక్సిస్ హైట్, ఓకే, ఈ యాక్సిస్ తాలూకా హైట్ అనేది ఇస్తారనమాట. ఆ రెండిటి బట్టి మనకి సాలిడ్ ఎంత సైజ్ అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు డ్రా చేయడం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి ఫేస్. ఇది ఫేస్ అనమాట. ఇక్కడ ఈ రెక్టాంగులర్ ఫేస్ ఉంది కదా, రెక్టాంగులర్ ఫేస్, ఇది ఫేస్. పిరమిడ్స్కి వచ్చేసరికి ట్రయాంగులర్ ఫేస్. ఈ ట్రయాంగిల్ షేప్లో ఏదైతే ఉందో అది మనకి ఫేస్ అవుతుంది. ప్రిజమ్స్కి వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్లో ఏదైతే ఉంటుందో అది ఫేస్ అవుతుంది. ఇది ఫేస్. నెక్స్ట్ ఎపెక్స్ చూడండి. ఎపెక్స్ అంటే మనకి ఈ కార్నర్ పాయింట్ అనమాట, ఈ టాప్ మోస్ట్ పాయింట్. ఇది ఎపెక్స్, ఈ టాప్ మోస్ట్ పాయింట్ ఎపెక్స్. సో ఈ ఎపెక్స్ అనేవి దేనికి ఉంటాయి? ఈ పిరమిడ్స్కి ఉంటాయి. అలాగే కోన్ ఉన్నది కదా, ఈ కోన్కి ఎపెక్స్ ఉంటుంది. పిరమిడ్స్ అన్నిటికీ ఎపెక్స్ ఉంటాయి అన్నమాట, మిగతా వాటికి ఉండవు. ఓకే, సో ఇప్పుడు కోన్ పైన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, పిరమిడ్స్ పైన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ఎపెక్స్ అనేది మెన్షన్ చేస్తాడు. ఎపెక్స్ హైట్ కానీ, ఎపెక్స్ తాలూకు కండిషన్ కానీ కొన్ని మెన్షన్ చేస్తాడు అనమాట. దాన్ని బట్టి ఫిగర్ అనేది మారిపోతుంది. నెక్స్ట్ చూడండి ఎడ్జెస్ అలాగే కార్నర్స్ మనకు తెలిసినవి. ఇవి కార్నర్స్ అనమాట. నెక్స్ట్ ఎడ్జెస్ అంటే ఈ పార్ట్, ఇది ఎడ్జ్ అన్నిటికీ తీసుకోండి. ఇది ఇప్పుడు ఇది ఎడ్జ్ అవుతుంది అనమాట. లేదా ఈ పార్ట్ ఇది ఎడ్జ్ అవుతుంది. ఓకే, ఇవి కార్నర్స్ అవుతాయి. ఓకే, వీటికి ఇవి కార్నర్స్ అవుతాయి. పైది మాత్రం ఎపెక్స్ అవుతుంది. ఇవి మళ్ళీ ఎడ్జెస్ అవుతాయి. ఇది స్లాంట్ ఎడ్జ్, ఇది ఎడ్జ్, అలాగే ఇది కూడా ఎడ్జ్, ఇవి కూడా ఎడ్జెస్ అవుతాయి. సో వీడు క్వశ్చన్లో కండిషన్స్ ఇచ్చినప్పుడు ఈ ఎడ్జ్ అనేది ప్యారలల్గా ఉంది, లేదా పర్పెండిక్యులర్గా ఉందని, లేదా స్లాంట్గా ఉందని అలా కొన్నిసార్లు ఇస్తాడు అనమాట. సో మనకి ఎడ్జ్ ఏది అనేది, దేన్ని ఎడ్జ్ అంటారో తెలిస్తేనే అక్కడ నువ్వు దేన్ని స్లాంట్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు సమ్టైమ్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ అంటాడు, యాక్సిస్ ప్యారలల్ అంటాడు, లేదా యాక్సిస్ ఇన్క్లైన్ అంటాడు. సో ఇప్పుడు యాక్సిస్ ఒకటి ఇన్క్లైన్డ్ అయినా, ప్యారలల్ అయినా, వెర్టికల్ పర్పెండిక్యులర్ అయినా, మొత్తం ఈ సాలిడ్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ మొత్తం మారిపోతుంది, దాని షేప్ మొత్తం ఉన్న. సో అలా ఈ పార్ట్స్ పైన వాడు క్వశ్చన్లో స్పెసిఫై చేస్తూ చెప్తాడనమాట. సో ఏ పార్ట్ ఏంటనేది మనకు తెలిస్తేనే క్వశ్చన్ అనేది అర్థం చేసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ స్టేజెస్ కోసం చెప్పుకుందాం. ఇప్పుడు స్టేజెస్ చూడండి. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. సో ఇలా 3 స్టేజెస్లో మనం ఫిగర్ అనేది డ్రా చేస్తాం. క్వశ్చన్ కూడా వాడు అలాగే అడుగుతాడు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ స్టేజ్ పైన క్వశ్చన్ అడిగాడు అనుకోండి,
అది మీకు చిన్న క్వశ్చన్ అయిపోతుంది. ఒక 5 మార్క్స్కి అడిగితే అడుగుతాడు అంతే. 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగాడు అంటే అది 2 స్టేజెస్ కలిపి ఉంటాయి. ఓకే, 2 స్టేజెస్ లేదా 3 స్టేజెస్ కలిపి ఉంటాయి. ఓకే, అలా అయితేనే ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతాడు. సింగిల్ స్టేజ్ మీద అడిగాడు అంటే అది షార్ట్ కింద అడుగుతాడు అనమాట 5 మార్క్స్కి. సో ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే సాలిడ్ ప్లేస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు వాడిచ్చే సాలిడ్ ప్రిజం అయినా, పిరమిడ్ అయినా, కోన్ అయినా, సిలిండర్ అయినా, అది ఏదైనా సరే అది నువ్వు వీపీ మీద పెట్టాలా, వెర్టికల్ ప్లేన్ మీద పెట్టాలా, హారిజాంటల్ ప్లేన్ మీద పెట్టాలా, ఏ ప్లేన్ మీద పెట్టాలి అనే ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ స్టేజ్లో జరుగుతుంది. సో ఈ ప్లేస్మెంట్ పైన ఓన్లీ 2-3 కండిషన్స్ ఇచ్చి ఈ సాలిడ్ ప్లేస్మెంట్ పైన అడిగాడు అనుకోండి క్వశ్చన్, అది షార్ట్ కింద అడుగుతాడు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ చూడండి. సెకండ్ స్టేజ్లో ఏంటంటే ఇన్క్లైన్డ్ టు వన్ ప్లేన్. ఈ పర్టికులర్ సాలిడ్ అనేది ఏదో ఒక ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంటుంది అనమాట. ఐదర్ హెచ్పి ఆర్ విపి. హెచ్పి ఆర్ విపి అనమాట. అయితే హెచ్పికి ఇన్క్లైన్డ్గా అని అడుగుతాడు, లేదా విపికి ఇన్క్లైన్డ్గా అని అడుగుతాడు. సో అక్కడతో ఆపేసాడు అనుకోండి, అది సెకండ్ స్టేజ్ అనమాట. ఓకే, అది సెకండ్ స్టేజ్. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఇన్క్లైన్డ్ టు బోత్ ద ప్లేన్స్, హెచ్పి అండ్ విపి. ఇక్కడ హారిజాంటల్ ప్లేన్కి, వెర్టికల్ ప్లేన్కి రెండిటికి ఇన్క్లైన్డ్గా ఉంటుంది ఈ పర్టికులర్ సాలిడ్. వాడు ఏ సాలిడ్ అయితే ఇస్తాడో అది. సో అది థర్డ్ స్టేజ్ అనమాట. సో వాడు కంప్లీట్గా ఈ థర్డ్ స్టేజ్ ఫిగర్ అడిగినా సరే మనం ఈ 2 స్టేజ్ దాటుకొని థర్డ్ స్టేజ్కి వెళ్ళాలి. సో క్వశ్చన్ ఏదైనా సరే మనకి ఫస్ట్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సాలిడ్ ప్లేస్మెంట్ అనేది. సో సాలిడ్ ప్లేస్మెంట్ నీకు తెలిస్తేనే అప్పుడు నెక్స్ట్ ఇచ్చే నెక్స్ట్ కండిషన్, ఈ సెకండ్ స్టేజ్ కండిషన్ ఇస్తే ఇది ఫుల్ఫిల్ చేస్తావు, థర్డ్ స్టేజ్ కూడా ఇస్తే ఇది కూడా ఫుల్ఫిల్ చేస్తావు. సో ఫస్ట్ స్టేజే నీకు రాలేదనుకోండి, సాలిడ్ ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలో తెలియలేదు అనుకోండి, కంప్లీట్గా ఇది అటెంప్ట్ చేయలేం. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి అవ్వదు. ఓకే, సో ఈ ఫస్ట్ స్టేజ్ కండిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకోటి చూడండి, మనకి సిలబస్లో 3 యూనిట్స్ ఉంటాయి. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ బేస్ చేసుకొని 3 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఇది ఒక యూనిట్, దీని నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సెక్షనల్ వ్యూస్ అనే ఒక యూనిట్ ఉంటుంది, దీని నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ అలాగే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఇది ఒక యూనిట్, దీని నుంచి కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. సో ఈ 3 యూనిట్స్కి అంటే 3 ఎస్ఏలు అనుకోండి, ఈ 3 ఎస్ఏలకి మనకి స్టార్టింగ్ అనేది కామన్ అనమాట. అంటే ఈ స్టేజ్ 1 ఏదైతే ఉందో ఇది కామన్, ఈ మూడిటికి కామన్. ఈ మూడిట్లో మనం ఏవైతే సాలిడ్స్ చెప్పుకున్నామో, సిలిండర్, అలాగే కోన్, ప్రిజమ్స్, పిరమిడ్స్, ఇవే సాలిడ్స్ ఈ 3 యూనిట్స్లో కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో ఈ కండిషన్స్ ఉంటాయి 3 స్టేజెస్. సెక్షనల్ వ్యూస్లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ప్లేస్మెంట్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఇన్క్లైన్ టు వన్ ప్లేన్ ఏదో ఒక కండిషన్ ఇస్తాడు, లేదా థర్డ్ స్టేజ్ కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆ సాలిడ్ని మళ్ళీ కట్ చేయమంటాడు. కట్ చేశాక వ్యూస్ ఎలా వస్తాయో డ్రా చేయమంటాడు అనమాట. అది సెక్షనల్ వ్యూస్. సో ఇక్కడ 2 స్టేజెస్ ఇందులో కామన్గా ఉంటాయి. నెక్స్ట్ చూడండి డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్. ఈ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఏంటంటే ఇది సేమ్ ఇలాగే ఫస్ట్ స్టేజ్ ఉంటుంది సాలిడ్ ప్లేస్మెంట్, తర్వాత సెక్షనల్ వ్యూస్లో కటింగ్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ కటింగ్ ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అంటే మనకి ఆబ్జెక్ట్ షేప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి డ్రా చేస్తాం అనమాట. ఓకే, సో అది డెవలప్మెంట్స్. సో ఈ 3 యూనిట్స్లో అంటే 3 ఎస్ఏస్లో
మనకి కామన్ థింగ్ ఏంటి, ఈ స్టేజ్ 1 అనమాట. ఓకే, సో ఈ స్టేజ్ 1 ఎలా డ్రా చేస్తారు అనేది కంపల్సరీ తెలుసుకున్నారు అనుకోండి, ఇందులో కనీసం ఈ 3 ఎస్ఏల్లో ఈ స్టేజ్ 1 డ్రా చేస్తారు. సో స్టేజ్ 1 డ్రా చేస్తే ఏం కాదనుకున్నా 4 మార్క్స్ వస్తాయి. 3 to 4 మార్క్స్, పోనీ 3 to 4 మార్క్స్ అనుకోండి, 3 to 4 మార్క్స్ వస్తాయి. వీడు ఎన్ని మార్క్స్కి ఇస్తాడు, 10 మార్క్స్కి ఇస్తాడు క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. సో ఈ స్టేజ్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలిస్తే మీరు ఆల్మోస్ట్ ఈ 3ను హాఫ్ అటెంప్ట్ చేయొచ్చు. మిగతాది మీకు అర్థమయ్యే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ స్టేజ్ 1 కండిషన్స్ చెప్పుకుందాం. ఇందులో ఏ కండిషన్స్ ఉంటాయి. సో మీకు క్వశ్చన్స్లో ఎక్కువగా వచ్చేవి ఈ 6 కండిషన్స్. ఈ 6 కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఫస్ట్ స్టేజ్లోన సాలిడ్ ప్లేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం రఫ్గా ఫిగర్స్ డ్రా చేసి చెప్పుకుందాం. ఇప్పుడు ఏ కండిషన్స్లో ఎలా మారుతుంది అనేది. ఈ సింపులే, మీరు ఒకసారి ఫిగర్స్, ఈ ఎగ్జాంపుల్ ఫిగర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ వన్ చూడండి, బేస్ ఆన్ హెచ్పి ఆర్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో ఇది ఒక రెఫరెన్స్ యాక్సిస్ తీసుకోండి, XY యాక్సిస్ తీసుకుంటే బేస్ ఆన్ హెచ్పి అన్నా రెస్టింగ్ ఆన్ హెచ్పి అని అన్నా సరే, మనకి బేస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇందాక బేసెస్ చెప్పుకున్నాం కదా, సర్క్యులర్ బేస్ అని, స్క్వేర్ బేస్ అని, పెంటాగానల్ బేస్ అని, నెక్స్ట్ అలాగే హెక్సాగాన్, ఓకే, హెక్సాగాన్ బేస్ అని, ఇవి బేసెస్. సో ఈ బేస్ అనేది మనకి కింద వస్తుంది అనమాట. ఓకే, ఆ బేస్ ఏదైనా సరే, ఇందులో ఈ 4 ఏదైనా సరే బేస్ ఆన్ హెచ్పి అనగానే ఆ బేస్ అనేది కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది పిరమిడ్ అనుకోండి, పిరమిడ్కి ఫేస్ ఎలా ఉంటుంది, ట్రయాంగులర్గా ఉంటుంది. ఆ ట్రయాంగులర్ ఫేస్ అనేది ఇక్కడ వస్తుంది. అదే పిరమిడ్ ప్రిజం ఇచ్చాడు అనుకోండి, ప్రిజంకి ఫేస్ ఎలా ఉంటుంది, రెక్టాంగులర్గా ఉంటుంది. ఆ రెక్టాంగిల్ షేప్ ఇక్కడ వస్తుంది. అదే సాలిడో కోనో ఇచ్చాడు అనుకోండి, ఇది సిలిండర్ ఆర్ కోన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా కోన్ అయినా రెక్టాంగులర్ వస్తుంది, సిలిండర్ అయినా ఇక్కడ మనకి ట్రయాంగిల్ సిలిండర్ అయితే రెక్టాంగిల్ వస్తుంది, కోన్ అయితే ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ షేప్ మారుతుంది, సర్కిల్ వస్తుంది. ఓకే, ఏదైనా సరే బేస్ ఆన్ హెచ్పి అనగానే ఈ బేస్ షేప్ అనేది కింద వస్తుంది అనమాట. ఓకే, కింద వచ్చి ఫేస్ అనేది పైన వస్తుంది. ఓకే, నెక్స్ట్ బేస్ ఆన్ విపి అన్నాడు అనుకోండి, బేస్ ఆన్ విపి ఆర్ రెస్టింగ్ ఆన్ విపి అన్నాడు అనుకోండి, ఈ షేప్ ఏదైతే ఉందో అది పైన వస్తుంది, దీంతో ఫేస్ అనేది కింద వస్తుంది. అది ట్రయాంగులర్ ఫేస్ అయినా రెక్టాంగులర్ ఫేస్ అయినా అది కింద వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫేసెస్ ఆన్ హెచ్పి, సేమ్ ఇదే. ఇప్పుడు ఫేస్ ఆన్ హెచ్పి అంటే వీటిని మనం ఫేస్ అంటాం కదా. సో ఫేస్ ఆన్ హెచ్పి అని అడిగినా ఇదే అనమాట. ఓకే, నెక్స్ట్ ఫేస్ ఆన్ విపి అన్న ఇది ఫేస్ ఆన్ విపి అన్న. సో మీకు కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్లో సమ్టైమ్స్ ఫేసెస్ ఆన్ హెచ్పి అన్నాడు అనుకోండి, ఇది మనకి ఫేస్. సో ఫేసెస్ ఆన్ హెచ్పి అంటే కిందనే వస్తుంది అనమాట. ఓకే, ఈ ఫేస్ అనేది కింద వస్తుంది. సో ఈ రెండు ఒకటి అనమాట. ఓకే, ఈ రెండు ఒకటి. ఫేస్ ఆన్ హెచ్పి అని అడిగినా, ఓకే, బేస్ ఆన్ విపి అని క్వశ్చన్లో వచ్చిన ఇలాగే డ్రా చేస్తాం. బేస్ అనేది పైన వస్తుంది, ఫేస్ అనేది కింద వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు ఒకటి. ఓకే, సో క్వశ్చన్లో నీకు బేస్ ఆన్ హెచ్పి అని అడిగినా, లేదా ఫేసెస్ ఆన్ విపి అన్నా ఈ టైప్లో ఫిగర్ వస్తుంది. బేస్ షేప్ ఏదైతే ఉంటుందో అది కింద డ్రా చేస్తాం. ఓకే, అది కింద డ్రా చేస్తాం. ఈ ఫేస్ ఏదైతే ఉంటుందో ట్రయాంగిల్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది పైన డ్రా చేస్తాం. ఓకే, ఈ రెండే కండిషన్లు ఉంటాయి అన్నమాట. కాకపోతే వీడు కొద్దిగా మార్చి ఇలాగ పదాలు మార్చి అడుగుతూ ఉంటాడు. సో ఈ 6 రకాలుగా ఆ మార్చి అడిగే ఇది ఉంటుంది.
నెక్స్ట్ చూడండి యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి. సో యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి అంటే ఇదే మళ్ళీ. ఓకే, వెర్టికల్ ప్లేన్, ఇది సాలిడ్ యాక్సిస్ అనుకోండి, సాలిడ్కి ఉన్న యాక్సిస్. సో విపికి పర్పెండిక్యులర్గా అంటే ఇలాగే కదా. సో రెక్టాంగులర్ ఫేస్ అనేది ఇలానే వస్తుంది. నెక్స్ట్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో ఇది సెంటర్ యాక్సిస్ అనమాట, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది యాక్సిస్. సో యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే ఈ సాలిడ్ అనేది ఇలా వస్తుంది. టాప్ వ్యూలో మనకి షేప్ ఏదైతే ఉందో ఆ షేప్, ఆ ఫేస్ అనేది ఇక్కడ వస్తుంది. ఫేస్ అనేది ఇక్కడ వస్తుంది, బేస్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇది యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో ఈ ఫిగర్ అనేది ఇలా ఇలా ఎప్పుడు డ్రా చేస్తాం? బేస్ ఆన్ హెచ్పి అని ఇచ్చిన, ఫేసెస్ ఆన్ విపి అని ఇచ్చిన, నెక్స్ట్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్న, ఈ మూడు కండిషన్లకి ఇదే ఫిగర్. ఓకే, నెక్స్ట్ బేస్ ఆన్ విపి అన్న, రెస్టింగ్ ఆన్ విపి అన్న, ఫేసెస్ ఆన్ హెచ్పి అన్న, నెక్స్ట్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు విపి అన్న, ఈ మూడు కండిషన్లకి ఫిగర్ ఇలాగే వస్తుంది. ఓకే, సో ఇవి క్వశ్చన్లో ఎక్కువగా ఇచ్చే కండిషన్స్ అనమాట. ఫిగర్ ఇంతకు మించి ఇంకేం మారదు. కండిషన్ నీకు అర్థమైపోయింది అనుకోండి, ఈడిచ్చే బేస్ షేప్ ఎక్కడ డ్రా చేయాలి అనేది మీకు తెలిసిపోతుంది. అది తెలిసిపోతే సగం ఫిగర్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 2, స్టేజ్ 3 అనేవి నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అప్పుడు మీకు ఇంకొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.